వచ్చే రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త అహర్నిశలు కృషి చేయాలని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగంగౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నంగునూరు మండల కేంద్రంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఉల్లి చిన్నమల్లయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కేవలం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతర పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత 10 ఏళ్ల పాలనలోని విజయాలను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంతో పనిచేద్దామని మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ అన్నారు. కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే ప్రధాన ఎజెండాతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ భారత రాష్ట్ర సమితి 25 వసంతాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలో అడుగెడుతున్న శుభ సందర్భంలో నంగునూరు మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర జెండాను భుజాన్ని ఎత్తుకొని 14 ఏళ్లు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకుని వాళ్ళ సాకారమైన రాష్ట్రాన్ని 10 ఏళ్లలోపు అన్ని రంగాల్లో, ముఖ్యంగా మన ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం, వ్యవసాయం నిర్వీర్యమైన రోజుల్లో తనకు దానికి అవసరం ఉన్న 24 గంటల కరెంటు, గోదావరి జలాలను, కాళేశ్వరం అనే మహా ప్రాజెక్టు నిర్మించి వాళ్ళ ఇక్కడి ప్రాంతాన్ని అంత సస్యశ్యామలం చేసి దేశంలోనే 29 రాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిపిన గొప్ప మహనీయులు చంద్రశేఖరరావు గారు. ఈ రోజు భావించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర లక్ష్యంగా 2001లో పార్టీని ఏప్రిల్ 27 నాడు స్థాపించినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు ఆ లక్ష్యాన్ని సాధించి 10 ఏళ్లు తెలంగాణను సుభిక్షంగా పరిపాలించి ఈరోజు 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మండలంలోని 25 గ్రామాల్లో గ్రామాన పార్టీ శ్రేణులందరూ ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించి దేశంలోనే అగ్రస్థానంలో ఉంచినటువంటి గౌరవ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ. కానీ గత 30 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ తెలంగాణ ప్రజల మీద భస్మాసుర హస్తంతో పరిపాలన జరిగిస్తూ ఉన్నది.